హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈ రోజుటి వ్లాగ్ ఏంటంటే సండే రోజు వ్లాగ్ అండి. ఇందులో ఫ్రాన్స్ బిర్యానీ అండ్ అట్లాగే గులాబ్ జామున్స్ చేశాను. గులాబ్ జామున్స్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా 2 కేజీస్ గులాబ్ జామున్స్ చేశానండి. అయినా కూడా పర్ఫెక్ట్‌గా వచ్చాయి అన్నీ గూడాను. అండ్ అట్లాగే సండే రోజు చేసుకునే వర్క్ మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఈరోజైతే సండే కదా అని చెప్పేసి 8కి అట్లా లేచామండి. సాటర్డే కూడా సెలవు కాబట్టి మేమైతే ఒక నైట్ మూవీ చూసుకొని ఇంక అట్లా పడుకొని లేట్‌గానే లేచాను. 8:30 అట్లా అయిపోయింది. ఇంకా లేచిన వెంటనే నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి కొన్ని పనులుంటే వాటినన్నిటిని క్లియర్ చేసుకొని ఇంక బట్టలైతే వాష్ చేద్దామని అయితే నేను వాష్ చేసుకుంటున్నాను. ఇంక మా వారైతే డీమార్ట్‌కి అట్లాగే కిరాణా సామాన్లు తీసుకొద్దామని చెప్పేసి అయితే తను వెళ్లారండి. ఇంక నేనైతే ఇక్కడ చేత్తో ఉతకాల్సిన బట్టలన్నీ ఉతికేసాను. ఇంకా స్కూల్ బ్యాగ్స్ అట్లా ఉంటాయి గదా! క్యారేజ్ బ్యాగ్స్ వాటిని గూడా ఎప్పటినుంచి వాష్ చేయట్లేదని ఇంకా ఆ పని కూడా ఈరోజే పెట్టుకున్నాను. ఇంక ఈరోజు టిఫిన్‌గా అయితే మేము చేసింది రాగి జావా. ఇంకా అందుకోసం పెద్దగా పని లేదు గాబట్టి నేనైతే కొంచెం క్లియర్‌గా నెమ్మదిగా అట్లా చేసుకుంటున్నాను. సరుకులు మొత్తం ఏమేమి కావాలో అవంతా లిస్ట్ రాసేసి అయితే ఇచ్చేసానండి. నేను రాసేదానికంటే కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చారు ఈరోజు. అమ్మాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడేనండి మార్కెట్ అంటున్నాను. ఐ మీన్ డీమార్ట్‌కెళ్ళి కిరాణా సరుకులన్నీ తీసుకొచ్చారు. అన్నీ నిండుకైతే వచ్చేసాయి. ఇంక అందుకోసమని మరి అడ్జస్ట్ అవ్వలేమని చెప్పేసి అయితే తీసుకురండి అని అంటే తీసుకొచ్చారండి. మాక్సిమం ఇంట్లో ఉండేవి అయితే ఫినిష్ అయితున్నాయి. కొద్దిగా అట్లా ఉన్నాయి. ఇంకా వాటన్నింటిని ఒక్కొక్కటిగా తర్వాత నేను సర్ది పెట్టుకుంటానని చెప్పేసి ఇక్కడ అన్నిటిని కూడా ఇలాగా జస్ట్ కవర్లేమి ఓపెన్ చేయకుండా రీఫిల్ చేయకుండా ఇట్లా పెట్టేస్తాను. ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడైతే నేను సర్దుకుంటానండి. ఇంక అక్కడే వదిలేసానంటే పిల్లలు ఇంక కంగాలు చేసేస్తారు మొత్తం అంతాను. చిరాకు అయితదని చెప్పేసి సర్ది పెట్టేస్తాను. కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారండి. గ్రేప్స్, బనానా తీసుకురమ్మని అయితే చెప్పాను. ఎప్పటినుంచి తినట్లేదు అని చెప్పేసి. ఇంక ఈరోజైతే పాలు నైటు మరగబెట్టకుండా విడిచిపెట్టేసానండి. దానివల్ల అయితే విరిగిపోయేవి. ఈ మధ్య చాలా ఎక్కువగా విరిగిపోతున్నాయి. దాన్ని ఏటో ఒకటి చెయ్యాలి. ఇంక ఇక్కడైతే సండే కదా, ఫ్రాన్స్ అట్లాగే మటన్ కర్రీ అయితే తీసుకొచ్చారు. మటన్ అయితే చాలా ఫ్రెష్‌గా చాలా బాగుందండి. ఫ్రాన్స్ కూడా అక్కడే నీట్‌గా క్లీన్ చేయించేసి ఆ బ్లాక్ ఇది ఉంటది కదా, అదంతా నీట్‌గా క్లీన్ చేసేసి అయితే తీసుకొచ్చేసారు. ఇంకా పెద్దగా పని లేదు. వాటిని క్లీన్ చేసేసుకొని మ్యాగ్నేషన్ అయితే కొంచెం సేపు చేసేసుకుంటే నేను ఇంక వంటకైతే స్టార్ట్ అయిపోదామని అయితే అనుకుంటున్నానండి. ఈ లోపు మ్యాగ్నేషన్ అయ్యే లోపు నేనైతే ఒక సైడ్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందామని పెట్టాను. ఇంకొకసారి అయితే రైస్‌ని కుక్ చేసుకుంటున్నానండి. అవి కుక్ అయ్యే లోపు మా పని వంటగది చూడండి. మసాలాస్ అన్నీ ప్రిపేర్ చేసుకునేసరికి చిందరవందరగా ఎట్లా పడుందో. ఇంకా దాన్ని అందుకే మీకు చూపిస్తున్నాను. వంట చేసేటప్పుడు అది మొత్తం ప్లాట్‌ఫామ్ నాకు ఫుల్ అయిపోద్దండి. ఇంక ఇక్కడైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేగుతా ఉంటున్నాయి. ఎందుకంటే కొద్దిగా ఆయిల్‌లో కాబట్టి ఇంక అట్లా నెమ్మదిగా వేయిస్తున్నానండి. ఇంకా హైలో పెట్టేస్తే మాడిపోతాయి అని చెప్పేసి కొద్దిగా నెమ్మదిగా అట్లా చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోగానే నేను ఇంక అటు సైడ్ కొద్దిగా ఫ్రాన్స్‌ని అయితే నీట్‌గా కుక్ చేసేసుకుంటున్నానండి. బిర్యానీ కోసం అయితే రైస్ ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మటన్ అయితే పెట్టేసాను కదా, మటన్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా ఈరోజు అంతా కొద్దిగా అట్లా పనిలాగే అనిపించిందండి. మార్నింగ్ 8:30కి 8:30 ఆర్ 8 అట్లా లేచానని చెప్పాను కదా. ఇంక అట్లనే అలా నిల్చొని వర్క్ చేస్తూనే ఉన్నాను. ఇంక అందుకోసం కొద్దిగా చిరాగ్గా అనీజీగా అట్లా అనిపించింది. ఇంక ఇక్కడైతే రైస్ అయితే కుక్ అయిపోయింది కదండి. రైస్ కుక్ అయిపోయింది. అట్లాగే ఫ్రాన్స్ కర్రీ కూడా రెడీ అయిపోయింది కాబట్టి దాన్ని ఇంకా మనం లేయర్ కింద వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ రోజు అయితే చాలా రిక్వెస్ట్ చేస్తే మా వారైతే కొద్దిగా హెల్ప్ చేశారండి. కూరగాయలన్నిటిని కవర్లో పెట్టేసి అట్లా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశారు. ఆకుకూరలను అయితే నేను క్లీన్ చేసి పెట్టుకుంటాను. విడిచిపెట్టేసి నువ్వు నీట్గా క్లీన్ చేయలేవంటే ఇంకా వాటిని అయితే విడిచిపెట్టేశారండి. ఇంక ఇక్కడైతే బిర్యానీకి అయితే లేయర్స్ అట్లా వేసేసుకుంటున్నాను. అందుకోసమని చెప్పేసి ఎట్లా వేస్తాననేది చూపిస్తున్నాను. అదైతే పసుపు కొద్దిగా కలిపేసి వాటర్ అండి అది. ఇంక ఇక్కడైతే పుదీనా, కొత్తిమీర అట్లా ముందుగానే కట్ చేసి పెట్టుకుంటాం కదా, వాటన్నిటిని అట్లా లేయర్ లాగా వేసేసుకుంటే బిర్యానీ చేయడం చాలా ఈజీ అండి. కాకపోతే తోముకునేటప్పుడు సామాన్లు మాత్రం దండిగా ఉంటాయి. అవి తోముకోవడానికి రెడీ అయిపోతే మాత్రం బిర్యానీ చేయడం అయితే ఈజీనే. లేయర్స్ లాగా వేసుకోవడానికి అన్ని మనం దగ్గర పెట్టుకుంటే ఈజీనండి. మాటికి లేవాల్సి వస్తే మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందుకే ఒకేసారి అన్నీ అక్కడ తెచ్చి పెట్టేసుకుంటాను, ఏమేమి కావాలో ఏంటి అని చెప్పేసి. ఇంక అట్లా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అట్లా వేసేసుకొని
ఇలా లేయర్ లాగా వేసేసుకొని అయితే ఉంచేసుకుంటాం కదండీ. ఇంకా ఫ్రాన్స్ అయితే కొద్దిగా తీసి పక్కన పెట్టాను మ్యాగ్నేషన్ చేసేటప్పుడే. ఎందుకంటే నైట్‌కి మళ్ళీ ఫ్రాన్స్ పకోడీ అట్లా చేసుకొని తింటాము బావుంటది అని జెప్పేసి. అదేంటోనండి ఎప్పుడు తెచ్చినా, ఏ కర్రీ తెచ్చినా 1, 2 పీసులైనా సైడ్‌కి పెట్టి ఉంచుతాను. అది ఎప్పటికైనా అవసరం అయితది అని చెప్పేసి పిల్లలైనా తింటారు కదా! ఈరోజు తినకపోతే రేపు తింటారని చెప్పేసైతే కంపల్సరీ కొద్దిగా అయితే తీసి పక్కన ఉంచుతాను. ఈరోజైతే పకోడీ చేద్దాము అనుకోనైతే కొద్దిగా పక్కన పెట్టేసి ఉంచానండి. ఇంకిక్కడైతే బిర్యానీనైతే క్యాప్ పెట్టేసి ఒక 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెడితే కొంచెం సేపు కుక్ చేసుకుంటానండి. అట్లాగే తర్వాత ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అయితే విడిచిపెట్టేస్తాను ఓపెన్ చేయకుండా. ఇంకిక్కడైతే నాకు మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందని చెప్పాను కదా! ఈరోజైతే నా కోసం చెప్పేసి నల్లి బొక్క తీసుకొచ్చారండి. అది బావుంటదంటే నేనైతే ఎప్పుడు తినలేదు. ఫస్ట్ టైమ్ తినడం నల్లి బొక్క. ఇంకా చూడాలి ఆ టేస్ట్ ఎలా ఉంటదనేది గూడాను. బిర్యానీ కుక్ అయిన 15 మినిట్స్‌లో అక్కడ సామాన్లు అవన్నీ అయితే క్లియర్ చేసుకొనొచ్చేసానండి. ఇంకా కర్రీ అయితే కొత్తిమీర, పుదీనా ఉన్నాయి కదా! వాటినైతే నీట్‌గా ఒలిచిపెట్టేసి దాచుకుందామని చెప్పేసైతే ఇంక ఇక్కడైతే కూర్చున్నాను. పోనీ వాటిని ఒక క్షణం విడిచిపెట్టేద్దాము, వచ్చి రెస్ట్ తీసుకుందాము అనంటే ఆ పని అక్కడే ఆగిపోద్దండి. ఇంక అందుకోసమని చెప్పేసి కొంచెం కష్టమైనా లేచాను. ఇంకా అట్లా ఉంచేస్తే వడలిపోతాయి గూడాను 1 అవర్‌కి అట్లా పుదీనా అయితే తొందరగా పాడైపోద్ది కదండీ! ఇంక అందుకోసమని చెప్పేసి దాన్నైతే స్టోర్ చేసుకోవాలి ఎలాగైనను అని చెప్పేసి ఇంక అక్కడ కూర్చున్నాను. అది కూర్చున్న టైం కొంచెం కొంచెం అవ్వదు. చాలా ఎక్కువ టైం పట్టేస్తది. ఇంకిక్కడైతే బిర్యానీ రెడీ అయిపోయిందండి. మా వారికైతే నచ్చింది. మనం చేసే బిర్యానీ వాళ్ళకి నచ్చింది, హ్యాపీగా తిన్నారు అంటే మనకింక అంతకు మించి హ్యాపీనెస్ ఉండదు కదా! చాలా బావుందండి ఈరోజైతే. ఇంకిక్కడైతే నైట్‌కి కొద్దిగా ఫ్రాన్స్ పెట్టాను అని చెప్పాను కదా! ఈవినింగ్ అట్లాగైతే ఫ్రాన్స్ పకోడీలాగా కొద్దిగా కార్న్ ఫ్లోర్ ఏం లేదు. జస్ట్ వరిపిండి ఉంటే వేసేసుకొని ఇంక అట్లా అయితే కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నానండి. అవి కూడా ఫ్రాన్స్ కాబట్టి మార్నింగ్ నుండి మంచిగా మ్యాగ్నేషన్ అయ్యున్నాయి కాబట్టి ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా వచ్చాయండి. అట్లా కూర్చొని నా కొడుకు మాత్రమే తిన్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది వాడు తింటుంటే. ఇంకా అందరం కూర్చొని అట్లా బిర్యానీ తినేసిన తర్వాత అయితే ఒక 2 అవర్స్ అండి నన్నెవరు డిస్టర్బ్ చేయలేదు. పిల్లలిద్దరిని మా వారు చూసుకుంటే నేనైతే హ్యాపీగా పడుకున్నాను ఒక 2 అవర్స్. లేచి అయితే బట్టలు అవన్నీ కొద్దిగా మడచి పెట్టేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను కదా! నైట్ అట్లా ఇల్లు అదంతా తుడిచేసి వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకిక్కడైతే మధ్యాహ్నం మిగిలిపోయిన బిర్యానీ ఉంటే ఆ బిర్యానీతో ఈ ఫ్రాన్స్ ఫ్రై చేసుకొని అట్లా తినేసాము. మా బాబుకైతే చాలా చాలా నచ్చిందండి. ఇంక అందుకోసమని చెప్పేసి వాడైతే వేడి వేడిగా అట్లా తినేస్తున్నాడు. ఇంక ఈ మాత్రం మిగిల్చాడు మా ముగ్గురికిను. ఇంక లేవురా బాబు అన్న తర్వాత ఇంకిక్కడైతే నైట్ డిన్నర్ అంతా ఫినిష్ చేసుకుంటున్నామండి. కొద్దిగా ఫ్రాన్స్ బిర్యానీ, అట్లాగే ఫ్రాన్స్ పకోడీ, కొద్దిగా మటన్ కర్రీ గ్రేవీతో తిన్నానండి. చాలా చాలా బావుంది టేస్ట్ అయితే మాత్రం అసలు నోటితో అయితే చెప్పలేను. ఎట్లా ఉందంటే చూస్తుంటే నోరూరుతుంది. నేను చేశాను అని కాదు. చాలా టేస్ట్ ఉందండి ఈరోజు. ఇంకా నైట్‌కైతే పాపవి టైలరింగ్ బట్టలుంటే అట్లా కొద్దిగా కుట్టించేసి తీసుకొచ్చానండి. ఎందుకంటే కొత్త డ్రెస్సులు కదా! అవి మళ్ళీ సైజ్ సెట్ అవుతాయో అవ్వవో అని చెప్పేసి కొద్దిగా లూజ్‌గా ఉన్నాయి. అందుకోసమని నేనైతే టైలర్ షాప్‌కెళ్ళి ఒక 1 అవర్‌లో అట్లా వచ్చేసాను. ఇంకా ఈ గులాబ్ జామున్స్ అయితే స్టార్ట్ చేసింది 9:30 అట్లా స్టార్ట్ చేశానండి. ఇంకా ఆ తర్వాతేమో వాటినన్నిటిని ప్రిపేర్ చేసేసరికి కంప్లీట్ అయ్యేసరికి నాకు టైం వచ్చేసి 11 అట్లా అయిపోయింది. మార్నింగ్ 8:30కి అండి లేచానని చెప్పాను కదా! నైట్ 11 అయింది ఈరోజు కంప్లీట్ అయ్యేసరికి పనులన్నీను. ఇంకా 2 అవర్స్ అట్లా పడుకున్నానులెండి. ఆ 2 అవర్స్ తీసేస్తే మిగతా పనంతా ఈరోజంతా వర్క్ చేస్తూనే ఉంది. ఇంకిక్కడైతే 2 కేజీస్ అని చెప్పాను కదండీ! 3 ప్యాకెట్స్ ఇంకా మిగులుతాయేమోనని చెప్పేసి 3 ప్యాకెట్స్ అట్లా తెచ్చుకున్నాను. ఇంకిక్కడైతే షుగర్‌ని కరిగిస్తున్నానండి. దానికి 3 గ్లాసులకి 3 గ్లాసులు పిండి పట్టింది. అట్లాగే 6:30 గ్లాసులు 7 గ్లాసుల వరకు షుగర్ అయితే వేసుకున్నాను. ఇంక దానికి తగ్గట్టు వాటర్ 7 గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నానండి. అదంతా కరిగి అదంతా మరుగుతుందండి. స్టవ్ మీద పెట్టాను. ఇంకిక్కడైతే మార్నింగ్ పన్నీర్ అయితే చేశానండి. ఇంకది మిగిలిపోయింది పాలు విరిగిపోయావని చెప్పాను కదా! పన్నీర్ చేసేసి అయితే కొద్దిగా అట్లా పక్కన పెట్టాను. ఇప్పుడు దాన్నైతే బరువు తీసేసి అయితే డబ్బాలో దాచిపెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇడ్లీ బ్యాటర్ అయితే 4:30 ఆ టైం అప్పుడైతే నేను ఆడించి పెట్టేసుకున్నానండి. ఇంకా అది పులిపైపోద్దేమోనని ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇంక దాన్ని గూడా తీసేసి ఇంక దాన్నైతే
ఇడ్లీ నూకనైతే కొద్దిగా మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఆ బ్యాటర్ని అయితే కొద్దిగా అందులో వేసేసుకుంటున్నానండి. ఇడ్లీ బ్యాటర్గా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకొద్దిగా బ్యాటర్ ఉండిపోతే దాన్నైతే వరిపిండి అట్లాగే సోడి పిండి అంటే రాగి పిండి కలిపేసి ఆ రెండింటిని కూడా రాగి దోశల కింద ప్రిపేర్ చేశానండి. రాగి దోశలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈసారి మీకు ఎప్పుడైనా నీట్గా ప్రిపేర్ చేసి అయితే చూపిస్తాను. చాలా బాగా వస్తాయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలాగ రైస్తో చేసుకునే దోశల కంటే ఇలా మిల్లెట్స్ దోశలైనా రాగి దోశలైనా ఇట్లా చేసుకుంటే ఏంటంటే మనకి హెల్త్ పరంగా కూడా మంచిదండి. ఇంకా అందుకోసమని అయితే అప్పుడప్పుడు అట్లా రాగి దోశలు కూడా వేస్తుంటాను. ఇంక ఇక్కడైతే రెండింటిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. మిగిలిపోయిన వాటిని పన్నీర్ని కూడా ఇంక ఇక్కడైతే బ్యాటర్ ఉంది కదా, అది నైట్ అంతా అట్లా బయట పెట్టేసి ఫెర్మెంట్ చేసుకుంటానండి. నేనైతే నూక ముందుగా నానబెట్టను. మినపరుబ్బు ఉంటుంది కదా, మినపరుబ్బులోనే ఇడ్లీ బ్యాటర్ నూక కూడా వేసుకొని ఇడ్లీ నూక ఇంకా రెండింటిని కలిపి నానబెట్టుకుంటానండి. అప్పుడు మాత్రం నాకు మంచిగా టేస్టీగా కూడా అనిపిస్తాయి. ఇంక ఈ లోపు అయితే మనకి ఇక్కడ షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. ఒకే దీంట్లో నాకు పట్టలేదని చెప్పేసి రెండు బౌల్స్లో అయితే డివైడ్ చేసేసి అయితే తీసాను. ఇంక ఈ లోపు పిండిగా అదంతా కలిపేసుకుని పక్కన ఉంచేసుకున్నాను. ఇంక దాన్ని కూడా చిన్న చిన్న రౌండ్స్గా బాల్స్ లాగా చేసుకుంటున్నానండి. నేను ఒక్కదాన్నే చేయలేదు, దీనికి మా వారిని కూడా హెల్ప్ అడిగాను. చేశారండి, మొత్తం తనే చేశారు. నేనైతే కొద్దిగా చేస్తూ ఉంటే డీప్ ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇంత కష్టం అవసరమా అని అయితే అనిపించవచ్చు, కానీ పాపకైతే గులాబ్ జామున్స్ అంటే ఇష్టం అండి. ఇంకా స్కూల్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పేసి ఇంకా కొద్దిగా ఎక్కువ మోతాదులోనే చేసుకున్నాను. స్కూల్లో పిల్లలకి, అపార్ట్మెంట్లో వాళ్ళకి కొంతమందికి, అట్లాగే నా ఫ్రెండ్స్ కొంతమందికి, ఇంకా అలాగే మా వారు ఆఫీస్లో వాళ్ళకి కొన్ని ఇద్దామని చెప్పేసి అందుకోసమని ఇంట్లో ప్రిపేర్ చేశానండి, లేకుంటే చేయకుండేదాన్ని. ఇంక ఇక్కడైతే వాటన్నింటినీ షుగర్ సిరప్లో వేసేసి నైట్ అంతా అట్లా ఉంచేయండి. గులాబ్ జామున్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. నాకు కూడా అట్లనే. దాంట్లోకి అయితే కూల్ కేక్ వేసుకుని తినండి, టేస్ట్ అయితే అద్దిరిపోతుంది.